లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. డిసెంబర్ 7న మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఆ రోజు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. మేము పాలకులం కాదు సేవకులము అని. ఈరోజు 119 కాన్స్టిట్యున్సీల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు పాలకులు కాదు మేము సేవకులం అనే భావనతోటే పనిచేస్తూ ఉన్నారు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ఎక్కడ సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయో, కొద్దిపాటి ఎఫర్ట్ పెడితే ఆ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుందో అటువంటి దగ్గర మేము ఇమ్మీడియట్గా మా కార్యకర్తలు అందరం కూడా నాయకులు ఎమ్మెల్యేతో సహా గ్రామాల్లో ఉన్న కార్యకర్త దాకా అందరం కూడా శ్రమదానం చేసి ఆ సమస్యను పరిష్కారం చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ఈ దృక్పథంతో మొట్టమొదటగా బీఈడీ కాలేజీలో ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవని తెలిస్తే మేమందరం కూడా చందాలు వేసుకొని ఆ టాయిలెట్లు కట్టినాం. తర్వాత గవర్నమెంట్ శాంక్షన్ అయ్యి వచ్చే వరకు అది పర్మనెంట్ అవుతుంది స్ట్రక్చర్, కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకు రిలీఫ్ అందించడానికి అక్కడ మొదలుపెట్టినాం. ఈ రెసిడెన్షియల్ పాఠశాలకు మేము నిన్న వచ్చినాం. రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాంలో భాగంగా కామన్ డైట్ ప్లాన్ ఆవిష్కరించడానికి వస్తే ఇక్కడ ప్రిన్సిపల్ గారు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న సమస్య చెప్పిండ్రు. మొత్తం కూడా కాంపౌండ్ వాల్ లోపల అడవిలాగా మొత్తం జమ్మి పెరిగింది. పాములు, తర్వాత అడవి పందులు అవన్నీ సాయంత్రం కాగానే పిల్లలు హాస్టళ్ళకు పోగానే అవన్నీ వచ్చి ఇక్కడ మొత్తం కూడా విహారం చేస్తుండే. పిల్లలు బయటికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉండే. 10 సంవత్సరాలు ఎంతోమందికి చెప్తే కూడా ఈ సమస్య పరిష్కారం కాలే. అయితే ఇమ్మీడియట్గా మేము నిర్ణయం తీసుకొని ఈరోజు మొత్తం కూడా డోజర్లతోటి జేసీబీలతోటి మా కార్యకర్తలందరూ కూడా వచ్చి శ్రమదానం చేస్తూ ఉన్నారు. ఓ 2 రోజుల్లో మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని క్లీన్గా చేస్తాం. పిల్లలు మంచి వాతావరణంలో వాళ్ళు ఆటపాటలు చదువు నేర్చుకోవాలి. పాములు కూడా రూమ్లలోకి వచ్చే పరిస్థితి ఉండే. ఇప్పుడు వీలైనంత వరకు వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రతి ఆదివారం కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏదో ఒక గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైతే చెత్త పేరుకొని పోయిందో, ఎక్కడైతే ఇబ్బంది ఉందో శ్రమదానం చేయాలని చెప్పి మేమందరం నిర్ణయం తీసుకున్నాం. మొత్తం తెలంగాణ మొత్తం రాష్ట్రానికి మా మహబూబ్ నగర్లోని కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ఉదాహరణగా నిలుస్తారు. మా మున్సిపల్ చైర్మన్ గారు, మా ముడా చైర్మన్ గారు, మా గ్రంథాలయ చైర్మన్ గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భవిష్యత్తులో పాల్గొంటారు. ఇంకా అనేక సమస్యలు పరిష్కారం చేయాల్సినవి ఉన్నాయి మహబూబ్నగర్ పట్టణంలో. అంటే కొద్దిపాటి చొరవ మేము చూపిస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి మేము సైతం అన్నట్టుగా మా వంతు కార్యక్రమం మేము చేస్తాం. రాజకీయ నాయకులం అంటే ప్రజల్ని భయపెట్టియడము, బెదిరియడం కాదు. ప్రజల సంక్షేమం కోసం సేవకులుగా మారడం. అధికారంలోకి రాగానే ఇక మేము పాలకులము, మాకు తిరుగులేదు అని చెప్పే భావన గతంలో ఉండేది. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకు పూర్తిగా తీసుకొని ఈరోజు ప్రజలకు సేవ చేయాలి, మాకు ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి 5 సంవత్సరాలు సేవ చేస్తామనే దృక్పథం మా నాయకులందరిలో కూడా వచ్చింది. ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటూ ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నాంది కావాలి. మా కోడూరు అలా బీఈడీ కాలేజు, ఆ కోడూరు ఇది ఒక ఎగ్జాంపుల్గా కావాలి. కోడూరు ఎస్సీ గురుకులము, అక్కడ పట్టణంలో ఉన్న బీఈడీ కాలేజు ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలవాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయమని చెప్పి మా నాయకులందరికీ, చైర్మన్ గారులకు చెప్పినాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి రాజకీయాన్ని ప్రజలకు చూపించాలి. సేవకులుగా రాజకీయ నాయకుడు ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ప్రత్యక్షంగా చూపించాలని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. రామన్పాడు పంప్ హౌస్ పక్కనే ఉన్న రామరెడ్డి కూడా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో నిన్న ఎమ్మెల్యే గారు డైట్ మెనూ కార్యక్రమానికి వచ్చేసి ఇక్కడున్న స్థితిగతులను, పరిస్థితులను వాళ్ళు చూసి చాలా దయనీయంగా ఉంది, ఇక్కడ పరిస్థితి బాగాలేదు, ఇక్కడ అంతా బాలికలు ఆడపిల్లలు ఉంటారు, అంతా అడవిలాగా ఉంది, చెట్ల పొదలు మొలిచి
చాలా ఇబ్బందికరంగా ఉంది, పిల్లలు ఎవరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదని నిన్న చూసి వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇమీడియట్గా సాయంత్రం మాకు చెప్పి ఎర్లీ మార్నింగ్ అందరం మన కార్యకర్తలతో మనం అందరం కలిసి రేపు మార్నింగ్ అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్న చెట్ల పొదలను తొలగించి పిల్లలకు ఇబ్బంది లేకుండా మంచి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం మేము. మార్నింగ్ వచ్చి చూస్తే చాలా చెట్లు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా చెట్లు ఇక్కడ కూడా చెట్ల పొదలన్నీ కూడా అడవిలాగా అయిపోయింది. దీన్ని అన్నింటిని కూడా కొంత అందరూ కార్యకర్తలు నాయకులందరూ కూడా సమాధానం చేసిండ్రు. అదే కాకుండా మిషనరీ అవసరం అని చెప్పేసి ఇమీడియట్గా 2 జేసీబీలు 2 డోజర్లు పెట్టి కూడా ఇక్కడ క్లీన్ చేయడానికి కూడా పూనుకోవడం కూడా చాలా సంతోషకరం. అంటే ముఖ్యంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మన సీఎం గారు కానీ ఏదైతే నిజంగా భావి భారత పౌరులుగా ఎదిగే ఈ విద్యార్థుల కొరకు వాళ్ళు చేసే కృషి నిన్నటి డైట్ మెనూలో చూస్తే అసలు ఎంత పౌష్టిక ఆహారం ఇచ్చారంటే నిజంగా ఇళ్లలో ఉంటే కూడా వాళ్ళకి అంత మంచి ఆహారం కూడా దొరకదనే ఉద్దేశంతోన అలా చూస్తేనే అనిపించింది. చాలా మంచి మెనూ ఇచ్చిండ్రు. విద్యార్థులు నిజంగా పౌష్టికాహారం ఇస్తే వాళ్ళు మంచిగా తిని వాళ్ళు చదువుకోవడానికి కూడా విద్య మీద మంచి వాళ్ళు ఆసక్తి కలిగిస్తారన్న ఉద్దేశంతో పెట్టడం కూడా సంతోషకరం. ఈరోజు అలాగే ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నీ కూడా గమనించి ఇక్కడ హైమాస్ట్ లైట్ కావాలని చెప్పారు. హైమాస్ట్ లైట్ కానీ ఇంకేదైనా కూడా మా ఎమ్మెల్యే గారు విద్యార్థుల తరఫున కానీ విద్యా తరఫున వాళ్ళు ఖచ్చితంగా విద్య అందించాలి. మంచి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తే వారు మంచి రేపు ఉద్యోగాలు విద్యా ఉపాధికి నిజంగా ఇలా నాంది పలుకుతున్న మా నాయకుడు మరొకసారి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారిని మా పాఠశాల కళాశాలకు అలాట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ జమ్ము సమస్యని సార్ దృష్టికి తీసుకొని వచ్చాను. 2014లో ఈ స్కూల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి ఈ జమ్ము సమస్య మమ్మల్ని బాధ పెడుతుంది. పిల్లలకి సరైన ప్లే గ్రౌండ్ లేక 800 మంది పిల్లలు ఉండే ఈ పాఠశాలలో సరైన ప్లే గ్రౌండ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంతోమంది దృష్టికి తీసుకొని వెళ్ళాం కానీ అది పరిష్కారం కాలేదు. ఇలాగే ఎవరు వచ్చినా వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళడం ఆ తర్వాత అది జరగకపోవడం జరిగింది. కానీ నిన్న ఎమ్మెల్యే గారు రావడం సార్ దృష్టికి తీసుకొని వెళ్ళడం ఇమీడియట్గా సారు 5-10 నిమిషాల లోపలే సారు దాన్ని కంప్లీట్ చేయడానికి పూనుకోవడం, వాళ్ళ కార్యకర్తలకి ఆదేశించడం, రంగంలోకి దిగడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్రజాపాలన అంటే ప్రజాసేవకులు, ప్రజాపాలన అంటే ఏంటో నిజమైన అర్థం చెప్పినట్టయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారికి ఇక్కడ ఈ మా స్కూల్ పాఠశాల ఆవరణ ప్లేగ్రౌండ్ని పూర్తి స్థాయిలో మాకు అందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా పాఠశాల విద్యార్థులు, పేరెంట్స్, సిబ్బంది తరఫున కృతజ్ఞతలు. For more videos like this, subscribe Big TV channel.